హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో మనం డిస్కస్ చేసిన డబ్ల్యూ ప్యాటర్న్ మంచి వర్కౌట్ అయింది. సో క్లియర్గా డబ్ల్యూ వచ్చింది, నెక్ లైన్ని క్రాస్ చేసింది. సో ఎప్పుడైతే ఆర్బీఐ రెపో రేట్ని కాన్స్టెంట్గా ఉంచుతున్నామని చెప్పేసరికి సో మంచి ర్యాలీ వచ్చింది. సో మనం ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉన్నాం. సో 23,318. సో ఇక్కడ నుంచి ఏం జరగచ్చు? నార్మల్లీ మార్కెట్ చూడడానికి స్లైట్‌గా బేరిష్‌లో ఉంది. మరీ ఎక్కువ ఏం గాదు. అంటే ఇప్పుడున్న దాంట్లో మరీ ఎక్కువ బేరిష్ ఏం లేదు. బట్ స్లైట్. అంటే మనకి ఒక కన్సాలిడేషన్ ప్రాసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ ప్లేస్‌లో. సో ఈ లెవెల్ మనకి మెయిన్ హై 23,341. ఈ లెవెల్‌ని క్రాస్ చేసే వరకి సమ్ కైండ్ ఆఫ్ మనకి కన్సాలిడేషన్ వస్తది. సైడ్‌వేస్ వస్తది. లేదంటే ఈ లెవెల్‌ని క్రాస్ కావద్దు. 23,180. 23,180ని గనక క్రాస్ అయితే మన టార్గెట్ వచ్చి 23,000 అవుతది. మళ్ళీ ఇక్కడ నుంచి మంచి సపోర్ట్ తీసుకొని పైకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీదికెళ్తే అంటే ఇక్కడికొచ్చి గనుక సపోర్ట్ తీసుకొని మీదికెళ్ళేదుంటే ఫస్ట్ టార్గెట్ వచ్చి మనకి 23,342 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 23,597. ఇది ఓన్లీ 1 డేకి కాదు, అట్‌లీస్ట్ ఈ వీక్‌కి. బ్యాంక్ నిఫ్టీకొచ్చేసరికి, బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ కన్సాలిడేషన్ స్టేట్ ఈ ప్లేస్‌లోనే వచ్చింది. ఎప్పుడంటే నియర్లీ మనం 11:45కే వచ్చింది. అక్కడి నుంచే కన్సాలిడేషన్ ఫుల్ సైడ్‌వేస్ వచ్చేసింది. సో, నార్మల్లీ మనకేంటంటే బ్యాంక్ నిఫ్టీ చూడడానికి కొంచెం పాజిటివ్‌లోనే ఉంది చూడ్డానికైతే. ఫర్ సపోజ్ ఇదే కన్సాలిడేషన్ కొనసాగితే మనకి మెయిన్‌గా లెవెల్ వచ్చేసరికి ఇది 49,616. ఇది గనుక క్రాస్ అయితే ఇవైతే మనకి బెస్ట్ సపోర్ట్స్ అవుతాయి. 49,135, 48,958. ఇంతవరకు రాకపోవచ్చు. 48,958 వరకి. బట్ ఇక్కడ వరకైతే కంపల్సరీ. అంటే ఈ రేంజ్‌లో 49,132 అండ్ 48,955 ఈ రేంజ్‌లో మనకి మంచి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ 49,613, సెకండ్ టార్గెట్ వచ్చి 50,217. లేదు ఒకవేళ రావడమే మంచి బుల్లిష్‌లో ఉందనుకుందాం. సో, ఈ లెవెల్‌ని గనుక దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టార్గెట్ 50,199. ఇది క్రాస్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చి 50,698. ఫినాన్స్‌కొచ్చేసరికి సేమ్ ఫినాన్స్‌లో కూడా ఇట్లాగే మనకి సైడ్‌వేస్ వచ్చింది. సో, మనం అనుకున్న లెవెల్ 22,223 ఇక్కడికొచ్చేసి సో, ఫుల్ సైడ్‌వేస్ వచ్చింది. సో, సైడ్‌వేస్ కంటిన్యూ అయినా కావచ్చు. లేదంటే ఒకవేళ ఈ లెవెల్, ఈ లెవెల్‌లో మనం బై చేయొచ్చు 22,000. ఈ లెవెల్ బెస్ట్ బయింగ్ లెవెల్. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఈ లెవెల్ గనుక క్రాస్ అయితే మనకి 21,861. ఇది చూడ్డానికి ఇంపాసిబుల్‌గా ఉంది. బట్ చెప్పలేం. ఆహ్, సో, యాహ్! ఒకవేళ ఈ లెవెల్‌ని గనుక క్రాస్ అయితే 22,224. ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,279, విచ్ ఈస్ వెరీ స్మాల్ టార్గెట్. అండ్ అది గూడా క్రాస్ కాగలిగితే మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 22,474. ఒకవేళ మార్కెట్స్ బుల్లిష్‌లో ఉంటే ఈ లెవెల్‌ని ఖచ్చితంగా ఈ 2, 3 డేస్‌లోనే టచ్ అవుతది. మిడ్ క్యాప్‌కొచ్చేసరికి మిడ్ క్యాప్‌లో ఎగ్జాక్ట్‌గా లెవెల్ ఇవ్వడానికి ఏం లేదు. బేసిక్‌గా ఇక్కడ నుంచి సైడ్‌వేస్ వస్తదనుకుంటున్నాను. ఒక డౌన్ సైడ్ రావాలి. ఫస్ట్ థింగ్ 11,685. ఇది గనుక క్రాస్ అయితే మనకి బెస్ట్ బయింగ్ పాయింట్ వచ్చి 11,628. సో, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రివర్సల్ రావాలి. అది ఫస్ట్ టార్గెట్ 11,685 అవుతది. సెకండ్ టార్గెట్ 11,764. లేదు ఒకవేళ పాజిటివ్‌లో ఉందనుకుందాం. ఫుల్ పాజిటివ్‌లో ఉందంటే, బుల్లిష్ మొమెంటమ్ ఉంటే మనకి ఈ వీక్ మొత్తంలో ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ వరకి, ఈ మంత్ ఎండ్ వరకి ఈ లెవెల్‌కి రావచ్చు. 12,574. థాంక్ యూ.